అది తీసినా దే డోంట్ టేక్ ఇట్ అండి. దట్స్ అట్లా ఉంచితే బాండెడ్ లేబర్ యాక్ట్ కూడా రేపు ఇన్వోక్ చేయమని చెప్పాల్సి వచ్చింది. మీరు అట్లా ఉంచడానికి వీల్లేదు లేబర్. కాబట్టి మీరు వాళ్ళు మంచి మంచి యూనివర్సిటీలలో సీట్లు సంపాదించారు. ఈ 4వ సంవత్సర సెలబ్రేషన్ సందర్భంగా లెర్నింగ్ ఇంగ్లీష్ నేషనలిజం అనే పుస్తకాన్ని చాలా చోట్ల అట్లా ఉన్నాయి కానీ మనకి కారు ఉందా? డ్రైవర్ ఉన్నాడా? ఏ కారు మీది? ఉన్నాయి నా దగ్గర అప్లై చేసి సెల్ ఫోన్ నేను ఆ రోడ్ మీద పోయి చూసుకుంటూ పోతాను. కింద కరెక్ట్ ఉండే కిందిదే కరెక్ట్ ఉందా? తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఇల్లీగల్గా నిర్మిస్తున్నటువంటి ఒక చిల్లా నిర్మాణం మీద కంప్లైంట్ చేసినాడు అనేటువంటి అక్కస్తో ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు, పోలీసులు, రెవెన్యూ, జిహెచ్ఎంసీ సిబ్బంది అందరి ముందు సేనా ప్రెసిడెంట్ రమణ మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో, తెల్లాపూర్ ప్రాంతంలో సాఫ్ట్వేర్ పార్కులు, సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కంపెనీలు, గచ్చిబౌలి ఏరియా అంతా ఐటీ పార్క్స్ డెవలప్ అవుతుంటే కోట్లు వెచ్చించి ప్రశాంతమైన వాతావరణంలో ఉందామని ఇక్కడికి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, దాదాపు వేలల్లో ఉన్నటువంటి కుటుంబాలు, కొంతమంది దుండగులు ఒక చుల్లా నిర్మాణంతో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లు అన్నింటినీ డిస్టర్బ్ చేయడం కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి పూర్తి బాధ్యత ఎలాంటి ఆధారాలు లేకుండా హెచ్ఎండిఏ మేము స్థలం ఇచ్చినామని చెప్పడం, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అని మాట్లాడడం, దీనివల్ల రెచ్చిపోతున్నటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు చుల్లాని రోడ్డు మీద కన్స్ట్రక్ట్ చేయకండి, లోపలికి కన్స్ట్రక్ట్ చేసుకోండి అని చెప్పినందుకు కాలనీ వాళ్ళ మీద దాడి చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఆఖరికి రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ అధికారంలోకి వస్తే కూడా ఇన్ని దౌర్జన్యాలు చేయరేమో వాళ్ళు. కానీ కాంగ్రెస్ అండతోటి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని అడ్డకట్టాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీదనే ఉంటుంది. ఒక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిచేందుకు కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అని మాట్లాడి హిందువుల మనోభావాలని, హిందువుల మధ్యలో ఐక్యతను దెబ్బతీసేందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేసినాడు. తెల్లాపూర్లో సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసేటువంటి సోదర సోదరీమణులందరూ అడిగిన మాట, రేపు ఆ రోడ్డు విస్తరణ, ఇప్పుడు ప్రస్తుతం 40 అడుగులు 60 అడుగులు అన్నటువంటి రోడ్డుని భవిష్యత్తులో 100 అడుగులకి విస్తరించాల్సి వచ్చినప్పుడు రోడ్డు మధ్యలోకి వస్తుంది, చుల్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పి పీస్ఫుల్ వే లోపల అభ్యంతరం తెలియజేసి మున్సిపాలిటీకి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే మారో సాలేకు మారో అని చెప్పి కొడతా ఉంటే సమాజం ఎటువైపోతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఈ ఏరియాలో జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీలలో దొంగ ఆధార్ కార్డులతో వచ్చి బంగ్లాదేశ్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు చొరబడి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి కాలనీ వాళ్ళ మీద భౌతిక దాడులకు దిగడం అనేది దురదృష్టకరం. భాగ్యనగరం చరిత్రను తిరగరాసేందుకు ఇట్లా వేరే రాష్ట్రాలకి వెళ్ళి చొరబడి ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలదే. పొరుగునుంటారని మేము కలిసి ఉందాం అనుకుంటున్నాం, కానీ మీరు చేస్తున్న పని వల్ల, మీరు క్రియేట్ చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ పేరిట చేస్తున్న డిస్ట్రక్షన్ని తప్పకుండా అడ్డుకుంటాం. కాలుష్య నియంత్రణని కొనసాగించకపోతే ఖచ్చితంగా ఎలాంటి చర్యలకైనా ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా దిగుతాం. కన్స్ట్రక్షన్ కంపెనీల పెద్దలందరూ కూడా నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే, పొల్యూషన్ షుడ్ కమ్ డౌన్ టు 0 level, దెన్ ఓన్లీ యువర్ కన్స్ట్రక్షన్ కెన్ బి కంటిన్యూడ్. మీకు ఏ అధికారి దొంగ పర్మిషన్ ఇచ్చినా, ఏ ఇల్లీగల్ అనుమతులతో మీరు కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా, అవసరమైతే ప్రత్యక్షంగా కొట్లాటకు దిగైనా కన్స్ట్రక్షన్స్ అన్నింటినీ ఆపేస్తాం. ఇది రఘునందన్ రావు ఏదో కావాలని బెదిరించడానికి చెప్తున్నటువంటి మాట కాదు. ఈ కాలనీలలో ఉంటున్నటువంటి మా ఆడబిడ్డలు, ఈ కాలనీ పెద్దలు సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసి ప్రశాంతంగా ఉండి మా వాతావరణం చెడిపోతుందని పడుతున్నటువంటి వారి బాధ నుంచి వస్తున్నటువంటి ఆవేశం, ఆక్రందన తప్ప దిస్ ఈజ్ నాట్ ఏ థ్రెటనింగ్ ఫర్ ఎనీబడి.
వీ వాంట్ టు లివ్ పీస్ఫుల్లీ, వీ వాంట్ ద పీస్. మా పీస్ని డిస్టర్బ్ చేసేవాడు ఎవడైనా అవసరమైతే వాడిని పీసులు చేసేదాకా ఈ మూమెంట్ని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ.